నమస్తే, నేను మీ సతీష్. అన్నను అవినాష్ను ఓడిస్తా సునీత సవాల్. ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మొదటి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ సునీతారెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆవిడ చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఇవే. అన్నను, జగనన్నను, అవినాష్ను ఓడిస్తా. కారణం ఏమిటి అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే 2019 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రచారాలు చేయించారు, ఆ తర్వాత దాన్ని తనకు అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు, ఈ కేసు ద్వారా సానుభూతి పొంది ఏ విధంగా అధికారంలోకి వచ్చాడు, మరి అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి ఆరోపణలు, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు, వీళ్ళే ఈ హత్యలో పాత్రదారులు, సూత్రధారులు అంటూ ఆ రోజున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే చిన్నాన్నను అత్యంత దారుణంగా చంపేశారు అని చెప్పి ఏ విధంగా హత్య చేశారో కూడా కళ్ళకి కట్టినట్టుగా చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్రమంలోనే ఆ కేసు ద్వారా, అంటే ఆ హత్య ద్వారా వచ్చినటువంటి సానుభూతిని వాడుకుని అధికారంలోకి వచ్చి, మరి అధికారంలోకి వచ్చాక ఏం చేయాలి? ఆయన చేసినటువంటి ఆరోపణలు నిజమైతే కనుక వాళ్ళపైన చర్యలు తీసుకునేలాగా ఆయన ఏదైతే విచారణ జరిపించాలి, విచారణలో వాస్తవాలన్నీ కూడా నిగ్గు తేల్చాలి. నిగ్గు తేల్చాక ఎవరైతే నిందితులు ఉంటారో, దోషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. మరి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్లుగా పనులు చేశారా? ఎక్కడా లేదు. అదే సమయంలో ఆనాడు వివేకానంద రెడ్డి గారు కుమార్తెను కూడా పక్కన పెట్టుకుని తిప్పుకుని ఆవిడతోటి కూడా ప్రెస్ మీట్లు పెట్టించి, ఎస్ నా తండ్రిని దారుణంగా హత్య చేశారు, నిందితులకు శిక్ష పడాలి, ఆ నిందితులు వీళ్లే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా పార్టీ నాయకులంతా కూడా ఆవిడ వెనకాతలు ఉండి ఆవిడతోటి చెప్పించారు. ఆవిడ కూడా నిజమే అని నమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అసలు రంగు ఏమిటి అనేటువంటిది ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆవిడకి తెలిసింది. ప్రధానంగా ఏదైతే అధికారంలోకి రాకముందు సిబిఐ విచారణ కావాలని న్యాయస్థానానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సిబిఐ విచారణ అక్కర్లేదు అంటూ వేసిన పిటిషన్ని కూడా విత్డ్రా చేసుకున్నారు. ఇక అదే కాకుండా ఏదైతే సిట్ని ఏర్పాటు చేశారో గత ప్రభుత్వం, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక సిట్ని ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ సిట్ పరిధిని కూడా తగ్గించేశారు, దాని పరిమితిని కూడా తగ్గించేశారు. దీంతో సునీతారెడ్డి గారికి అనుమానం వచ్చింది. ఇంకా ఆవిడ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం నుంచి సిబిఐ విచారణ జరిగే విధంగా ఆవిడ ఆర్డర్స్ తెచ్చుకోగలిగింది. ఇక సిబిఐ విచారణ ప్రారంభమైన తర్వాత నిందితులు ఎవరు అంటే అందరి వేళ్ళు ఎటువైపు చూపిస్తూ ఉన్నాయి. సిబిఐ విచారణలో ఏమని తెలిపింది? పూర్తిగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగే అని తేలింది. అందులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, లేకపోతే గనక సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, దస్తగిరి, అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి, ఇలా వీళ్ళందరూ కూడా ఈ హత్యలో పాత్రదారులుగా ఉన్నారు, వీళ్ళంతా కూడా నిందితులుగా ఉన్నారు అనేటువంటిది సిబిఐ విచారణలో తేలింది. అందుకే కదా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పెట్టారు. ఈ క్రమంలో మరి ఈ హత్య కేసుకు సంబంధించి నిందితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్లో ఉన్న వాళ్ళు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏమిటి? మరి తన చెల్లికి బాసటగా నిలవాలి కదా, తన చిన్నాన్నను చంపినటువంటి వాళ్ళకి శిక్ష పడేలా చూడాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఆ పనులు చేస్తూ ఉన్నాడంటే ఎక్కడా లేదు. ఆయన మాత్రం నిందితులని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సునీత గారికి అర్థమైపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఈ కేసు విచారణకు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుంటారు, ఢిల్లీకి వెళ్తారు, మళ్ళీ ఈ కేసు వాయిదాలు పడతా వస్తాయి. మరి ఏం జరుగుతోంది ఏమిటి అనేటువంటిది తెలియదు. కానీ ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి విచారణ ఎప్పుడు తెరపైకి వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ఈ కేసు విచారణ మాత్రం గడిచిన 5 ఏళ్లుగా మందకోడిగానే సాగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అనుమానాలు బలపడతా ఉన్నాయి. ప్రధానంగా సిబిఐ విచారణలో వస్తున్నటువంటి కొత్త మలుపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ రోజున ఈ కేసుకు సంబంధించినటువంటి అనుమానాల్ని బలపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే సునీతారెడ్డి గారు తాజాగా ఏదైతే 2024 ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి 5 ఏళ్లు గడిచిపోయినా కూడా తన తండ్రి చావు వెనకాతల కుట్ర కోణం ఏమిటి, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, మరి నిందితులకి ఎందుకు శిక్ష పడటం లేదు, పడనీయకుండా చేస్తుంది ఎవరు అనేటువంటిది ఆవిడకి అవగాహతమై ఆవిడ ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ని కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్ని పెట్టి ఆ ప్రెస్ మీట్ వేదికగా రాష్ట్ర ప్రజలకి చెప్పింది ఏమిటి అంటే, నా అన్న హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు, నా అన్న హంతకులని రక్షిస్తూ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోనూ అందులోనూ అధికారంలో ఉంటే ఇంతకంటే దారుణాలు మనం చూడాల్సి వస్తుంది. హత్యా రాజకీయాలు మంచిది కాదు, ఫ్యాక్షన్ రాజకీయాలు మంచిది కాదు, కాబట్టి గద్దె దించండి నా అన్నని, నా అన్నకి ఓటు వేయొద్దు, నా అన్నని ఓడించండి అని చెప్పి ఆవిడ రాష్ట్ర ప్రజల్ని విజ్ఞప్తి చేశారు.
ఇక తర్వాత కూడా ఆవిడ మీద కేసులు పెడతా వచ్చారు, అంతకు ముందు పెట్టారు. ఇప్పుడు ఇంకా ఆవిడని వేధింపులకి అయితే గురి చేయడం ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఈ హత్య కేసు అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారుతోంది. కారణం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఈ హత్య అనేటువంటిది ప్రభావం చూపించింది. ఆనాటి ఎన్నికల్ని ప్రభావితం చేసింది. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు గడిచిన తర్వాత 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా ఈ కేసు అనేటువంటిది ఖచ్చితంగా ప్రభావం చూపేటువంటి అంశంగా పరిణమిస్తూ ఉంది. ఇంకో వైపున చూస్తే రాజకీయాలకి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయ సంక్షోభంలో ఉన్నారు, అదే సమయంలో ఆయన పార్టీ నాయకులు ఆయనకు దూరం అయిపోతూ ఉన్నారు, ప్రజలు ఆయనకు దూరం అయిపోయి ఉన్నారు. అదే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు అంటే ఆయన చెల్లెలు మరి 2019 ఎన్నికల్లో ఆయన అధికారంలోకి తేవడం కోసం అన్న వదిలిన బాణంగా తిరిగినటువంటి ఆయన చెల్లెలు కూడా ఈ రోజున ఆయనకు దూరం అయిపోయింది. ఏ కాంగ్రెస్ పార్టీనైతే కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి విభేదించి బయటకి వచ్చాడో అదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ఈ రోజున వైఎస్ షర్మిల గారు అక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అవినాష్ రెడ్డి ఎవరైతే ఈ కేసులో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో A8గా ఉన్నారో, A8 నిందితుడిగా పిలువబడతా ఉన్నారో ఆయన పైనే ఆయనకి ప్రత్యర్థిగానే వైఎస్ షర్మిల గారు ఈ రోజున కడప పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఏదైతే హైకోర్టు దగ్గరకు వచ్చినటువంటి వైఎస్ సునీతారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ మీడియా దగ్గర కొన్ని అంశాలను అయితే కనుక లేవనెత్తారు. అదే సందర్భంలో ఆవిడ ఒక సవాల్ని కూడా విసిరారు. మరి ఆవిడ లేవనెత్తినటువంటి అంశాలు ఏమిటి? మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సునీతారెడ్డి గారు మాట్లాడుతూ ప్రధానంగా ఈ కేసు జరిగినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరుని మొత్తం బయట పెట్టేశారు. ముఖ్యంగా ఏదైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన్ని ఈ కేసుకి సంబంధించి విచారణ వేగవంతం చేయాలి అని తనకు సహాయం చేయమని అర్థిద్దామని వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు నా అన్న అని చెప్పేసి సునీతారెడ్డి గారు ఈ రోజున తన ఆవేదనని వ్యక్తం చేశారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక సహజంగా ఈ కుటుంబ సభ్యురాలు అయ్యింది ఆవిడ ఆశిస్తుంది కదా, నా అన్న ముఖ్యమంత్రి అయ్యాడు, నా తండ్రి చావు కారణం ఎవరు దోషులు, వాళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పేసి ఆవిడ ఆశపడడంలో తప్పలేదు కదా. కానీ అది ఆశించి జగన్మోహన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు అపాయింట్మెంట్ కోరినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు నా అన్న అని చెప్పి సునీతారెడ్డి గారు ఈ రోజున కుండ బద్దలు కొట్టేశారు. అదే సమయంలో ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మొదటి వర్ధంతి సందర్భంగా పులివెందుల్లో విగ్రహం ఏర్పాటు చేసి ఆ విగ్రహావిష్కరణకి రమ్మని చెప్పి ఆహ్వానిద్దామని ఫోన్ చేస్తే అక్కర్లేదు నేను రాను అని చెప్పేశాడు నా అన్న. మరి 2019 ఎన్నికలకి ముందేమో చిన్నాన్నని అత్యంత దారుణంగా చంపేశారు అని చెప్పి అంత గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి నిజంగా చిన్నాన్న మీద ప్రేమ ఉంటే ఆయన విగ్రహావిష్కరణకు వెళ్ళాలి కదా, ఆయనకి నివాళులు అర్పించాలి కదా. కానీ నివాళులు అర్పించడానికి రమ్మని ఆహ్వానిస్తే నా అన్న అక్కర్లేదు నేను రాను అని చెప్పేశాడు అని చెప్పి సునీతారెడ్డి గారు ఆ రోజు జరిగినటువంటి విషయాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి. ఆ ఒక్క సంవత్సరమే కాదు, గడిచిన 5 ఏళ్లగా వివేకానంద రెడ్డి గారు చనిపోయాక ఏ ఒక్క సంవత్సరమైనా కూడా జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి ఉందా? ఆ బ్రెజిల్ దేశానికి ఎవరో అధ్యక్షుడిగా ఎంపికైతే ఆయనకి విషెస్ చెప్పడానికి వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి వీళ్ళకి అప్పుడు వీలు కుదురుతుంది, సమయం దొరుకుతుంది. కానీ తమ పార్టీ నేత, అందులోనూ తమ ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాన్న మరి ఆయన అత్యంత దారుణంగా హత్య కాబడితే ఆయన వర్ధంతి రోజున కనీసం నివాళి కూడా అర్పించేటువంటి తీరిక లేకుండా పోయింది. మరి ఇదేంటి అని చెప్పేసి ఇదేం చోద్యం అని చెప్పి సునీతారెడ్డి గారు ఈ రోజున ఆ విషయాన్ని కూడా బయటపెట్టారు. ఈ ఒక్కటే కాకుండా ఏవేవైతే ఈ 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చాడో, ఆవిడ ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే ఆవిడ మీద కేసులు పెట్టడం, ఆవిడ భర్త మీద కేసులు పెట్టడం, సిబిఐ విచారణ చేస్తున్నటువంటి సిబిఐ అధికారి ఎస్పీ రామ్ సింగ్ మీద కూడా కేసులు పెట్టించడం, ఏ విధంగా నిందితులని కాపాడేటువంటి అంటే ఎవరైతే హంతకులు ఉంటారో హంతకులని కాపాడే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఈ కేసుకి సంబంధించి ఆవిడ పోరాటంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి సహాయం అందించకపోవటం, ఈ పరిణామాలన్నింటినీ కూడా ఆవిడ బయటపెట్టారు. అదే సమయంలో ఏదైతే ఈ రోజున వైఎస్ షర్మిల గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి మరి షర్మిల గారు ఎంపీ అవ్వాలి అనేటువంటిది తన తండ్రి కోరిక. 2019 ఎన్నికల్లో కూడా మనం చూసాం కదా, అసలు వివాదం వచ్చిందే ఎంపీ సీట్ దగ్గర అనేటువంటిది మనం విన్నాము. అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇస్తా అంటే వివేకారెడ్డి గారు
వద్దు అని చెప్పి విభేదించారు. ఆ సందర్భంలోనే బెంగళూరులో ఉన్నటువంటి షర్మిల గారిని వెళ్ళి కలవటం, ఖచ్చితంగా జగన్ తోటి నేను మాట్లాడతాను, నువ్వు పోటీ చేయాలి, ఒకవేళ నువ్వు కాకపోతే నీ తల్లి విజయమ్మైనా పోటీ చేయాలి, కానీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి విభేదించింది వివేకానంద రెడ్డి గారు. ఈ అంశం ఎన్నోసార్లు ప్రస్తావనకు వచ్చింది. అయితే తన తండ్రి కోరిక ఏదైతే షర్మిల గారిని ఎంపీని చేయాలి అని తన తండ్రి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని తాను ఇప్పుడు ఆ బాధ్యతని తాను తీసుకుంటానని, షర్మిలారెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆవిడని గెలిపించుకుంటాను అని, అదే సమయంలో అన్నను అవినాష్ను ఓడిస్తాను అంటూ కూడా ఈ రోజున సునీతారెడ్డి గారు అయితే ఒక సవాల్ని విసినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇప్పుడు ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి, పూర్తిగా రాష్ట్రమంతా కూడా ఈ కేసుకు సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా కడప జిల్లా, అందులోనూ పులివెందుల్లో కూడా ఈ అంశానికి సంబంధించి అంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి చర్చ విస్తృత స్థాయిలో జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే కడప జిల్లాతోటి, ముఖ్యంగా పులివెందులతోటి వివేకానంద రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. ఆయన ఏ విధంగా అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, ఏ విధంగా ఆయనకు ప్రజలతోటి అటాచ్మెంట్ ఉంది, ఇవన్నీ తెలుసు. ఆయనకి ఎంతో మంచి పేరుంది. ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో ఈ రోజున మరి ఆయనను అత్యంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య చేసినటువంటి వాళ్ళని, లేదంటే ఆ నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని తిప్పుతూ ఈ రోజున వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళని కాపాడేటువంటి చర్యలు చేస్తూ ఉంటే మరి ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది కదా. మరి ఆయన బిడ్డగా సునీతారెడ్డి గారు కూడా అది ఎంతగానో బాధింపజేసేటువంటి విషయం కదా. అందుకే ఆవిడ ఈ రోజున ఈ సవాల్ని అయితే విసిరారు. షర్మిలని ఎంపీని చేయడం నా తండ్రి కోరిక కాబట్టి నా తండ్రి కోరిక కోసం నేనైతే పని చేస్తాను, నా చెల్లిని ఎంపీని చేసుకుంటాను, అంతేకాకుండా నా అన్నని అవినాష్ని ఓడిస్తాను అంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి సవాల్ని కూడా విసిరారు. మరి చూద్దాం ఇక్కడ 2024 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీలో దిగబోతున్నటువంటి షర్మిల గారికి అనుకూలంగా అక్కడ ఈ పరిణామం అనేటువంటిది మలవబోతా ఉందా, మరి రేపు ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది మాత్రం ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.